భాషను గూర్చి తెలుసుకుందాం. పేజ్ నెంబర్ 44. అపరిచిత గద్యం. అపరిచిత గద్యం. గద్యం అంటే ఒక ఏదైనా ఇప్పుడు పద్యం ఉంటుంది కదా, పద్యం అంటే ఏంటి? పోయం. ఓకే, గద్యం అంటే లెసన్ లాగా అన్నమాట. ఓకేనా? మనకు పరిచయం లేని కొత్త గదాన్ని అపరిచిత గద్యం అంటారు. అంటే మనకు పరిచయం లేని ఏదైనా ఒక కథను తెలుసుకోవడం కథ, దాన్ని గద్యం అంటారు. ఓకే, ఈ అపరిచిత గద్యాన్ని క్షుణ్ణంగా చదవడం వలన విద్యార్థులలో పఠనాసక్తి అభివృద్ధి చెందుతుంది. అంటే మనకు తెలియని వాటి గురించి చదివితే మనకి దానివల్ల పఠనాసక్తి అభివృద్ధి చెందుతుంది. అంటే రీడింగ్ హ్యాబిట్ డెవలప్ అవుతుంది అనమాట, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, పద్యం అంటే పోయెట్. ఓకే, గద్యం అంటే స్టోరీ లాగా అన్నమాట. చూడండి, ఈ కింద ఇవ్వబడిన అపరిచిత గద్యాన్ని వాగుగా చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. చదువుదాం ఇప్పుడు. భారతదేశపు ఉక్కు మనిషి అని పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు ఉక్కు మనిషి అని పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని నాడియాడ్లో జన్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని నాడియాడ్లో జన్మించాడు. ఆయన తండ్రి ఝవేర్ భాయ్ పటేల్ గొప్ప దేశభక్తుడు. ఆయన తండ్రి ఝవేర్ భాయ్ పటేల్ గొప్ప దేశభక్తుడు. తల్లి పేరు లాడ్ భాయ్. ఝనేర్ భాయ్ దంపతులకు 6 సంతానం. అందులో మగపిల్లలు 5, ఒక ఆడపిల్ల. మొత్తం 6 పిల్లలు. అందులో 5 మగపిల్లలు, ఒక ఆడపిల్ల. వారి మగ సంతానంలో పటేల్ 4వ వాడు. ఆ 5 మగపిల్లలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 4వ ఆయన అన్నమాట. వల్లభాయ్ పటేల్ యొక్క ప్రాథమిక విద్య కరంసద్ అనే గ్రామంలో జరిగింది. వల్లభాయ్ పటేల్ యొక్క ప్రాథమిక విద్య కరంసద్ అనే గ్రామంలో జరిగింది. చిన్నప్పటి నుండి పటేల్ ధైర్య సాహసాలు కలిగినవాడు. అన్యాయాన్ని, అక్రమాన్ని నిర్భయంగా ఎదిరించేవాడు. ఎవరికి తలవంచని అభిమానవంతుడు. అతని హై స్కూల్ విద్య నాడియాడ్లోనే జరిగింది. హై స్కూల్లో చదువుతున్న రోజులలో పుస్తకాలు తన వద్దే కొనాలన్న ఉపాధ్యాయుణ్ణి అతను ఎదిరించాడు. హై స్కూల్లో చదువుతున్నప్పుడు పుస్తకాలు ఆయన దగ్గరే కొనాలని చెప్పిన ఉపాధ్యాయుణ్ణి ఆయన ఎదిరించాడంట. పాఠం తప్పుగా చెప్పిన మరొక ఉపాధ్యాయుని నిలదీశారు. సార్, మీరు చాలా తప్పులు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ టీచర్ని నిలదీశారు. దానితో వారు పటేల్ పట్ల కోపంగా ఉండేవారు. అందువల్ల ఇక లాభం లేదని పటేల్ చదువు మాని ఇంట్లో కూర్చుని ప్రైవేటుగా పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీన్ని మీరు బాగా చదవండి. ఓకే, చదివిన తర్వాత ఈ కింద ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఈ ప్రశ్నలకు మీరు సొంతంగా జవాబులు రాయండి. ఈ గద్యాన్ని బాగా చదివితే ఇట్లా ప్రశ్నలు మీకు వస్తాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎప్పుడు, ఎక్కడ జన్మించాడు? వల్లభాయ్ పటేల్ తల్లిదండ్రుల పేర్లేమి? వల్లభాయ్ పటేల్ ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది? చిన్నప్పటి నుండి పటేల్ ఏ విధంగా ఉండేవాడు? పటేల్ పట్ల ఎవరు ఎందుకు కోపంగా ఉండేవారు? ఓకే, మళ్ళీ ఒకసారి చదువుదామా? నాతో పాటు మీరు చదవండి. భారతదేశపు ఉక్కు మనిషి అని పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని నాడియాడ్లో జన్మించాడు. ఆయన తండ్రి ఝవేర్ భాయ్, చెప్పాలి నాతో పాటు,
ఆయన తండ్రి ఝవేర్ భాయ్ పటేల్ గొప్ప దేశభక్తుడు. తల్లి పేరు లాడ్ భాయ్. జనేర్ భాయ్ దంపతులకు 6 సంతానం. అందులో మగపిల్లలు 5, ఒక ఆడపిల్ల. వారి మగ సంతానంలో పటేల్ 4వ వాడు. వల్లభాయ్ పటేల్ యొక్క ప్రాథమిక విద్య కరంసద్ అనే గ్రామంలో జరిగింది. చిన్నప్పటి నుండి పటేల్ ధైర్య సాహసాలు కలిగినవాడు. అన్యాయాన్ని, అక్రమాలను నిర్భయంగా ఎదిరించేవాడు. చెప్పాలి నాతో పాటు. అన్యాయాన్ని, అక్రమాలను నిర్భయంగా ఎదిరించేవాడు. ఎవరికీ తలవంచని అభిమానవంతుడు. అతని హైస్కూల్ విద్య నాడియార్లోనే జరిగింది. హైస్కూల్లో చదువుతున్న రోజుల్లో పుస్తకాలు తన వద్దే కొనాలన్న ఉపాధ్యాయుణ్ణి అతడు ఎదిరించాడు. పాఠం తప్పుగా చెప్పిన మరొక ఉపాధ్యాయుణ్ణి నిలదీశాడు. దానితో వారు పటేల్ పట్ల కోపంగా ఉండేవారు. అందువల్ల ఇక లాభం లేదని పటేల్ చదువు మాని ఇంట్లో కూర్చొని ప్రైవేటుగా పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడు. ఓకే, బాగా చదవండి, అర్థం చేసుకోండి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఓకే, అయిపోయిన తర్వాత నాకు ఫోటో తీసి పంపించండి. ఓకే చిల్డ్రన్, ధన్యవాదములు.